బేగం బజార్ని మీరు బీట్ చేసేసారు హైట్లా. థ్యాంక్స్ టు ఎల్ఎన్టీ మెట్రో. మీరు రాగానే వినాయకుడు సైజ్ పెరిగిపోయిందా? నాకు డౌట్ వస్తుందన్నా. మీరు ఎక్కడి నుంచి వస్తారన్నా ఇప్పుడు? నేను ప్రస్తుతం స్విట్జర్లాండ్ నుండి వచ్చినాను. స్విట్జర్లాండ్. లాస్ట్ ఇయర్ ఏమో జర్మనీలో ఉండే, సో అప్పుడు జర్మనీకి వెళ్ళి వచ్చిన. సో ఎక్కడున్నా గణపతి మాత్రం కంపల్సరీ రావాల్సిందే. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. అండ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ గణపతి ఆఫ్ హైదరాబాద్, మన యంగ్స్టర్స్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్. ప్రతి సంవత్సరం చాలా పెద్ద బప్పా విగ్రహం అయితే పెడతారనమాట. ఈసారి 27 ఇయర్ సెలబ్రేషన్స్. అండ్ భయవాళ్ళు వచ్చేసి శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్, మన కృష్ణ బాందేకర్ ఇంకా సుశీల్ భాయ్తో అయితే విగ్రహం చేయించారు. సో ఇక్కడ టీం అయితే ఉంది. ఇప్పుడు టైం మార్నింగ్ 3 అవుతున్నది. అన్న అందరికీ రామ్ రామ్, నమస్తే, జై శ్రీరామ్, జై. సో ఫ్రెండ్స్, ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందాం. మన ఫేవరెట్, మన బంబం బోలే రూపంలో ఈసారి అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్, అండ్ నంది మహారాజ్ మెడలో కూడా పెద్ద గంట అవుతుంది అనమాట, చూడొచ్చు ఇక్కడ. సో నంది మహారాజ్ వెనకాల డమ్మురుకం ఉంది, చాలా పెద్ద డమ్మురుకం. డమ్మురుకం పైన అయితే వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. చేలో ఒక లడ్డు ఉంది, చూడ్డానికి అయితే చిన్నగా అనిపిస్తుంది, బట్ ఎంత వెయిట్ ఉందో భయ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏదైతే ఇక్కడ డమ్మురుకం ఉందో దానికి కూడా ఒరిజినల్ తాడైతే వాడిరు. అండ్ పెద్ద పెద్ద మూలలు కూడా ఉన్నాయి, నేల్స్ చూసుకోవచ్చు మీరు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం ఆఫ్ కంప్లీట్ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి నేను భయ వాళ్ళతో అయితే మాట్లాడతాను. ఈ వ్లాగ్ అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 9th సెప్టెంబర్ 2024, థర్డ్ డే రోజు ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడైతే బ్రహ్మకాలం, టైం వచ్చేసి మనకు 3:20 అవుతున్నది. మన టీం అయితే ఇక్కడ ఉందన్నమాట, యంగ్స్టర్స్ అసోసియేషన్ ఫ్రమ్ గన్ ఫౌండరీ, వన్ ఆఫ్ ది టాలెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ వినాయకుడు అనమాట. అన్న అందరికీ నమస్తే. రామ్ రామ్ అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నారా అన్న? బాగున్నామన్నా, చెప్పండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ అయితే నాకు రావడానికి కుదరలేదు. లాస్ట్ బిఫోర్ ఇయర్ నేనైతే కవర్ చేసిన 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేస్తుండే. సో అన్న చెప్పాలి, మన అసోసియేషన్ నేము అండ్ ఓవర్ స్టార్ట్ చేశారు ఇక్కడ వినాయకుడు పెట్టడం. యంగ్స్టర్ అసోసియేషన్ గన్ ఫౌండరీ అన్న. మేము ఇక్కడ 27 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ఓకే. ఇంతకుముందు మా 5 ఇయర్స్ మా అన్న వాళ్ళు పెట్టిరు. దాని తర్వాత మేము టేక్ ఓవర్ తీసుకున్నాం. ఓకే. దాని తర్వాత మేము కంటిన్యూ ఫస్ట్ ఒక 5 feet 10 feet పెడుతుండే. దాని తర్వాత ఒక 15 ఇయర్స్ నుంచి పెద్దది పెడుతున్నాం. ఓకే అన్న. సో అన్న 5 feet 10 feet అంటే ఎక్కడ నుంచి తీసుకొస్తుండే? దూల్పేట. ఓకే. ఎక్కడన్నా దూల్పేటలో ఓలో దగ్గరికి తెచ్చారు? అందరు కళాకారుల కింద తెచ్చినాం. ఒక 5 years అన్ని ఫేమస్ కళాకారులు మీరు కవర్ చేసేసాం అన్న. ఇంత పెద్ద బప్పా విగ్రహము ఎప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 years అవుతుందన్న. 15 years అంటే ఓవర్ ద ఐడియా ఓవర్ది అన్నదేనా? ఓకే. అందరం ఫ్రెండ్స్ అనుకున్నాం. ఓకే. దానివల్ల అంటే ఈయన చేపిస్తున్నాను, బయట నుంచి తీసుకొస్తున్నాను. 5 years అయితే బయట నుంచి బేగం బార్ నుంచి తెచ్చినామన్న. గౌశాల దగ్గర చేపిస్తుండే. ఓకే. పేరు రమేష్ సింగ్ అని. రమేష్ సింగ్. ఓకే. ఆయన దగ్గర చేపిస్తుండే. దాని తర్వాత స్పాట్ లో చేపించుడు స్టార్ట్. సో ఈసారి మనకు శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్. శ్రీమూర్తి ఆర్ట్స్. లాస్ట్ ఇయర్ అన్న? లాస్ట్ ఇయర్ త్రిమూర్తి ఆర్ట్స్. బిఫోర్ లాస్ట్ ఇయర్ చౌదరి ఆర్ట్స్. ఓకే. సో అన్ని ఫేమస్ కళాకారులు మీరు కవర్ చేశారు అన్న. ఈ హైట్ ఎంత ఉంటుంది సార్ వినాయకుంది? 35 feet ఉందన్న. 35 feet. బాప్రే బాప్. అంటే మన వినాయకుడు ఒక్కసారి గల్లీ నుంచి బయటకు పోగానే కంప్లీట్ గల్లీకేంది, రోడ్డుకే అందం వచ్చేస్తుంది, అంతే అంటావా? సో అన్న, ఈ స్కెచ్ ఎవరేపించారన్న? ఈ డిజైన్, ఈ స్కెచ్ మేము ఆర్టిస్ట్తో నేర్పించినామన్నా. ఎక్కడ నుంచి? ముంబై నుంచా? ముంబై నుంచి. ఓకే. సో ఈసారి మనకు శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఎవరిదన్న ఐడియా ఇది? అందరు ఫ్రెండ్స్ కలిసి తీసుకున్నాం. అందరు కలిసి. అసలు అనుకున్నారా అబ్బాయి 35 feet సార్ పెడతారనేసి మీరు? ఎవ్రీ ఇయర్ 30 feet పెడతాం. ఒక 5 feet పెరిగిందంట. ఓకే. సింపుల్గా చెప్తారా నా ఒక 5 feet పెరిగింది అనేసి? అంటే ఆల్మోస్ట్ ఆల్ 15% పెరిగిండు మనకు వినాయకుడు హైట్. ఓకే అన్న, పైన ఒక్కసారి జూమ్ చేద్దాం. లడ్డు ఇడికైతే చిన్నగా అనిపిస్తుంది అన్న. ఎంత ఉంటుంది వెయిట్? 12 kg. ఓకే, చిన్నగా అనిపిస్తుంది. ఎవరన్నా దాత ఏం లేదు, మా అసోసియేషన్ తరఫున లాస్ట్ ఇయర్ యాక్షన్ అవుతుంది. ఓకే. సో లడ్డు ఆక్షన్ ఎట్లా అన్న? లాస్ట్ ఇయర్ ఎంతకు పోయింది మనకు? లాస్ట్ ఇయర్ 1,51,000 పోయిందన్న. నైస్. ఓకే. సో సెకండ్ టైం. ఓకే. ఇప్పుడు థర్డ్ టైం. ఓకే అన్న. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ మన నంది మహారాజే సుమారు ఒక 12 feet హైట్ ఉన్నట్టు. డమ్మురుకం ఎంత ఉంటుంది అన్న హైట్? 17 feet. 17 feet. అగైన్ వినాయకుడు 20 ఉంటాడు. 20. ఓకే. సో టోటల్ 35 feet. ఈరోజు థర్డ్ డే అన్న. ఫస్ట్ 2 రోజులు ఏమేమి ప్రోగ్రాంలు చేశారు? ఫస్ట్ డే అయితే నార్మల్ పూజ చేసినాం. పూజ. ఇవాళ కొంచెం అన్నదానం చేసినాం. అన్నదానం. ఓకే. కాంగో బ్యాండ్. అవును, భయ్యా చూపించండి. మంచి డాన్స్ వేసిరా లేదా? మళ్ళీ
కోల్డ్ ఫైర్ కూడా నాన్న ఓకే. మరి నెక్స్ట్ 8 days ఏమేమి ఉంటాయన్న మనకు ఈ వెనస్డే వచ్చేసి జాగరణ ఉందన్న, మాతా జాగరణ. ఓ ఎప్పుడన్నా అది వెనస్డే ఓకే. సో నిమజ్జనం యాజ్ యూజువల్ 11 days అన్న. ఓకే మేకింగ్ అప్పుడు వచ్చినుండే అవును. ఐ థింక్ భయ్య వాళ్ళు లేరు, హన్స్రాజ్ అన్న కూడా లేడు, సో బ్రదర్ కలిసి. అండ్ ఇంకోటి మన గ్రూప్ లో విపిన్ భాయ్ నాకు రెగ్యులర్ గా టచ్ ఉంటాడు. విపిన్ భాయ్ సో థ్యాంక్స్ టు విపిన్ భాయ్. ఈ వ్లాగ్ తీయడానికి కారణం కూడా విపిన్ భాయ్. నేను బేగం బజార్ పోయినుండే, ఎందుకంటే బేగం బజార్ గణేష్ అంటే చాలా ఫేమస్, అందరు చూస్తారు. సో రిటర్న్కి వస్తుంటే సడన్గా వాట్సాప్ చూసే వరకు విపిన్ భాయ్ మెసేజ్, అర్రే పోదాం మనం కూడా గన్ ఫౌండ్ అని అట్లా వచ్చినాను అన్న. అండ్ అర్లీ మార్నింగ్ ఇయర్ వస్తాడు యూఎస్కేని, ఇయర్ రాలేకపోయాడు, నెక్స్ట్ ఇయర్ వస్తాడు. ఒక ఇప్పుడు ఎంతమంది ఉన్నా మన గ్యాంగ్లో బయట ఉన్నారని ఒక 5-6 మెంబర్స్. ఈసారి ఎవరన్నా వచ్చిర్రా? వచ్చింది సుజన్ అని. భాయ్ నమస్తే, రామ్ రామ్. జై శ్రీరామ్. మీరు కూడా హార్డ్ కోర్ బొప్పల్ ఎవరు అంతేనా? మీరు ఎక్కడి నుంచి వస్తారన్నా ఇప్పుడు? నేను ప్రస్తుతం స్విట్జర్లాండ్ నుండి వచ్చినాను. స్విట్జర్లాండ్. వావ్. లాస్ట్ ఇయర్ ఏమో జర్మనీలో ఉండే, వావ్. సో అప్పుడు జర్మనీకి వెళ్ళి వచ్చిన. సో ఎక్కడున్నా గణపతి మాత్రం కంపల్సరీ రావాల్సింది. ఓకే. సో వినాయకుడు మిమ్మల్ని ఆటోమేటిక్ గా రప్పించేసుకుంటారు. ఉండని పక్కా రావడం అయితే ఎట్లయినా. ఓకే గ్రేట్, దట్స్ వెరీ గ్రేట్ టు హియర్. ఎందుకంటే చాలా మంది ఒక్కసారి యుఎస్కో ఆస్ట్రేలియాకో పోతే కొన్ని సంవత్సరాలే రారు, ఎప్పుడో చూసినా బిజీ అంటారు. బట్ మీరు ప్రతి సంవత్సరం టైం తీసుకొని వస్తారంటే మీరు చాలా లక్కీ. అంతా దేవుని ఆశీర్వాదం, పిలుపు. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి మన అసోసియేషన్ తో టైప్ లో ఉన్నారన్నా? ఆల్మోస్ట్ నేను 12 years నుంచి. 12 years. ఓకే. మీరు ఇక్కడ లోకలేనా? లోకల్ ఇక్కడే అంతా. ఓకే. సో మన దగ్గర ఎంతమంది ఉన్నారు మొత్తం గ్రూప్? మన టీమ్ మెంబర్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత 5 మంది ఉన్నారా? మేము ఒక 5-6 మెంబర్స్. ఇప్పుడు ఎంతమంది అన్న గ్యాంగ్? ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్. సో హన్స్రాజ్ అన్న అయితే ఐ థింక్ చెప్పల్ బజార్లో ఉంటాడు, అంతేనా? ఓకే. సో ఓకే, హన్స్రాజ్ యాదవ్ అన్న నమస్తే అన్న. ఓకే. సో మీరు ఉండేది చెప్పల్ బజార్? ఓకే. నేను ఫస్ట్ ఉండే చెప్పల్ బజారే. మా తాతగారు చనిపోయిన తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను, డేటీ కాలనీ షిఫ్ట్ అయ్యాను. ఓకే ఓకే. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వీడికి వస్తారు, ఒక 10 రోజులు ఈయనే ఉంటారు మీతో, మనతోనే అంతేనా? ఓకే అన్న, మీరు చెప్పాలన్న మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నారా ఇంత పెద్ద విగ్రహం పెడతారనేసి? నేను మా ఫ్రెండ్స్కి నేను 2009 నుంచి పరిచయం ఎక్కువ. 2009 నుంచి ఎట్లా పరిచయం ఎట్లా పెరిగింది? మా బాయ్ ఉన్నాడు ధనరాజ్ బాయ్ అని. ధనరాజ్ బాయ్. బాయ్తో పరిచయం అంటే బాయ్ ఇక్కడ షాప్ అక్కడ నేను పరిచయం. ఓకే. అంటే సుమారు 15 సార్ల నుంచి టైఅప్. అంటే మీరు రాగానే వినాయకుడు సైజు పెరిగిపోయిందా? నాకు డౌట్ వస్తుందన్నా. సో హన్స్రాజ్ యాదవ్ అన్న రాగానే వినాయకుడు హైట్ కూడా పెరిగిపోయింది. సో మీరు అన్నకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ఎన్ని రోజులు పట్టిందన్న విగ్రహం చేయడానికి మీకు? విగ్రహం చేయడానికి 1 month పట్టిందన్న. 1 month. ఓకే. స్టార్ట్ అయింది. సో హ్యాపీయా, సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ అన్న. ఓకే. కానీ చాలా పెద్ద ఉందన్న, ఇంత పెద్ద విగ్రహం చేయాలంటే ఒక పెద్ద ప్రాజెక్ట్, ఛాలెంజింగ్ టాస్క్. బట్ ఈ విగ్రహాన్ని తీసుకోవాలంటే కూడా చాలా హర్క్యూలియన్ టాస్క్ అంటారు మామూలుగా. సో ఎట్లన్నా కింద ఏమైనా టోచన్ ఉందా ఆల్రెడీ? క్రేన్తో లేపి టస్కర్ మీద పెడతామన్నా. ఓ, టస్కర్ మీద నుంచి. ఓకే ఓకే. అంటే మీరు ఇంకా కింద పయ్యాలు అట్లాంటి ఏం లేవు? బాప్రే బాప్, అది కూడా చాలా పెద్ద టాస్కే అన్న. ఓకే ఓకే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మామూలుగా గన్ ఫౌండరీ కూడా మనకు ఎంత దూరం ఉంటుందన్న ట్యాంక్ బండ్ నుంచి? ఒక 3 kilometers. 3 kilometers. 3 kilometers. సార్ మీరు చాలా లక్కీ, ఎందుకంటే ట్యాంక్ బండ్ కూడా పక్కకే ఉంది, బ్రిడ్జ్లు కూడా లేవు, మెట్రో బాధనే లేదు మీకు. ఛాన్స్ ఉందన్న ఇక్కడనే. బేగంబర్ వాళ్ళకి లేదు, మాకు వాళ్ళకి మెట్రో వచ్చి ఇట్లా. అవును, ఇక్కడ గన్ఫౌండరీ కాబట్టి అవును, అది కూడా కరెక్టే, ప్రాబ్లం ఉండదు అంతే. ఓకే ఓకే అన్న. బట్ నాకు కూడా చాలా మంచి అనిపిస్తాను. నేను కూడా తప్పకుండా మా పిల్లలను తీసుకొని వస్తా. ఇంట్లో కూడా పెద్ద కంప్లైంట్ చేస్తాను, నువ్వే తిరుగుతున్నావు, నువ్వే ఏం చేస్తావు, మాకేం తీసుకోవట్లేదు అనేసి. తప్పకుండా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లాస్ట్ డే దాకా. ఓకే. ఏమేమి ప్రోగ్రామ్స్ అన్న? అన్నదానము ఇంకా జాగరణ కాకుండా అన్నదానం ఉంది, ఆరతి ప్రోగ్రామ్ ఉంది, దాండియా ఉన్నది, ప్లస్ భాగ్యలక్ష్మి టెంపుల్ ఆరతి ప్రోగ్రామ్ ఉన్నది, ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఈ షెడ్ అన్న ఎంత టైం బట్టి ఇంత పెద్ద షెడ్ అయినాకే? జస్ట్ ఒక 1 month ఆల్రెడీ రెడీ కాకముందు వేసి పెట్టినాం. షెడ్ కూడా వాళ్ళే వేసి ఇచ్చారా లేకపోతే? సపరేట్ షెడ్ మాత్రం సపరేట్. ఓకే ఓకే. ఇంకా ఎవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? చెప్పు సిస్టర్, నువ్వు చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది? మాట్లాడదాం కదా. నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్న వాళ్ళు గణేష్ పెట్టడము. ఓకే. అప్పుడైతే ఒక ఇయర్ లో నా పోస్టర్ కూడా వేసిండ్రు, నా ఫోటో కూడా వేసిండ్రు. వావ్ వావ్. సో మీరు కూడా వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ అన్నమాట. చిన్నప్పుడు అలానే ఉండే. ఓకే. ఇంకా నేను చిన్నప్పుడు చాలా గ్రాండ్ గా చేస్తుండే.
ఇప్పుడు సైజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా గ్రాండ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ మొత్తం. సో మీ ఫ్రెండ్స్ కూడా వస్తారా మరి ఇన్వైట్ డైలీ చేస్తారా? వస్తూనే ఉంటారు, డైలీ ఫ్రెండ్స్ వస్తారు కంపల్సరీ. ఓకే, హైదరాబాద్ విజిట్ చేయకుండా మా గణేష్ మాత్రం కంపల్సరీ నైస్ నైస్. సో ఒక ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట, మీ అన్న వాళ్ళు ఇంత పెద్ద చేస్తారు. అండ్ అది మా ఇంటి ముందే అంగో అదే మా ఇల్లు. అంతేనా? అందుకే మెల్కొని ఉన్నా, ఇంకా ఏదో సౌండ్ వస్తుందని బయటకు వచ్చిన. నైస్ నైస్. సో మీరు కూడా చాలా లక్కీ అన్నమాట, ఎందుకంటే చాలా lucky. ఇంటి పక్కనే ఇంత పెద్ద వినాయకుడు, బయటే ఇంటి బయటనే. అండ్ ఈ వినాయకుని చూడడానికి కొన్ని వేల మంది వస్తారు రోజు. అవును. నైస్. ఇంకా చాలా మందికి మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా షేర్ చేయాలి అందరికి. sure. యా నైస్. సో అన్న థ్యాంక్స్ అ లాట్. సడన్ ప్లాన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు విపిన్ భాయ్. ఆల్రెడీ చెప్పిన కదా, సడన్గా వాట్సాప్ మెసేజ్ నాకు వచ్చే ప్లాన్ ఉండే ఇక్కడికి, బట్ ఏంటంటే ఒక 4-5 రోజుల తర్వాత వద్దాం అనుకున్నా. సో మీరు చెప్పాలని సార్, విపిన్ భాయ్ రాలేదా మరి? రాలేదన్న, ఆయనకు బాబు పుట్టిండు. ఓ కంగ్రాచులేషన్స్. సో పెద్ద దావత్ పెండింగ్ అనమాట. వస్తాడు, నెక్స్ట్ ఇయర్ వస్తాడు కంపల్సరీ. 5 years నుంచి వెయిటింగ్ లో ఉన్నాడు పాపం. ఎందుకన్నా 2 నెలల కింద రాలే? లేదు రాలే, 4 years బ్యాక్ వచ్చిండు. మ్యారేజ్ అయినప్పుడు వచ్చిండే, తర్వాత రాలేకపోయింది. ఓకే. సో అన్న ఇప్పుడు విపిన్ భాయ్ మీతో ఎప్పటి నుంచి అంటే రిలేషన్ లో ఉన్నాడు? సో 5 మంది ఎవరో అన్న చెడ్డి దోస్తులు ఈడ? భయ్యా, ఇంకా అన్న మీరు? విపిన్ భాయ్, సంతోష్ భాయ్ రాలేదా? వాళ్ళిద్దరు లేరా ఇప్పుడు? ఓకే, బట్ గ్రేట్ అన్న. నాకు కూడా అంటే చూడ్డానికే చాలా జైజాంటిక్ ఉన్నది. సో మేమందరం ఆ శోభయాత్ర గురించి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మన వినాయకుడు మెయిన్ రోడ్ ఎక్కుతాడో అప్పుడు మొత్తం అంతా ఇంకా కన్నుల విందు ఉంటుంది అనమాట. అంతేనా? ఈ వెనస్డే నుంచి. ఓకే నైస్. సో ఫ్రెండ్స్, మీరు అందరూ తప్పకుండా గన్ ఫౌండరీకి రాండి. భయ్య వాళ్ళ వినాయకుడు అయితే మీ అందరి గురించి వెయిట్ చేస్తున్నాడు. స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. అండ్ అన్న, మనం ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు యాజ్ ఎ గ్రూప్, అంటే మీరందరూ ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి పెడుతున్నారు కదా, రాబోయే జనరేషన్స్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? జనరేషన్స్కి అట్లనే మన సొసైటీకి కూడా. అందరు కలిసి ఉండాలి, ఇట్లనే పండుగలన్నీ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇట్లా గ్రాండ్గా చేసుకోవాలి, యూనిటీగా చేసుకోవాలి. ఇక్కడ మా గన్పూర్లో అయితే యూనిటీగానే చేసుకుంటామన్నా. ఇప్పుడు చూస్తుంటే పక్కకు కూడా పెద్ద గణేష్లు ఉన్నాయి. అవును అవును, అందరం యూనిటీగానే ఉంటాం. ఏం కాంపిటీషన్ అయితే ఏం లేదు అన్న. అందరు చేసుకుంటాం, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటాం, మేము ఫ్రెండ్స్ కలిసి, అంటే ఎవరి దాళ్ళు చేసుకుంటాం కానీ మంచిగా చేసుకుంటాం. ఓకే అన్న, గన్ ఫౌండరీ గోషామేల్ కిందకి వస్తుందా? గోషామేల్ కాన్స్టిట్యూన్సీ, రాజాబాయ్. ఓకే ఓకే. సో టోటల్ మన గన్ ఫౌండరీలో ఎన్ని విగ్రహాలు పెడతారన్నా అప్రాక్సిమేట్గా? అప్రాక్సిమేట్లీ అయితే చిన్న పెద్ద కలిపి ఉంటే 15 దాకా. 15 పెద్ద అన్న 4. ఓకే నైస్ అన్న. అంటే ఒక్క కాలనీ లెక్క చూసుకున్నాడు కానీ, ఒక గల్లీ లెక్క చూసుకున్నాడు కానీ, ఇంత పెద్ద 4 గణేష్ అంటే ఏడ లేవు. మామూలు ఎక్కడైనా దూరం ఒక్క కాలనీకి ఒకటే బడా గణేష్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక బేగం బజార్ని మీరు బీట్ చేసేసారు హైట్లా, థ్యాంక్స్ టు LNT మెట్రో. నైస్ అన్న, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. కలుద్దాం. మీరు నెక్స్ట్ మీరే ముందు తీసుకెళ్ళాలి మన వినాయకుడిని. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ అన్న, ఎట్లయితే మీరు ఇప్పుడు జర్మనీకి పోయారు, తర్వాత స్విట్జర్లాండ్, నెక్స్ట్ 3 నుంచి రావాలి. అంతే అంట? అంతేనా? సో ఫ్రెండ్స్, విన్నారు కదా, భయ్య వాళ్ళ టీంలో ప్రతి సంవత్సరం ఫారెన్ నుంచి కూడా వస్తారనమాట. విపిన్ భాయ్ కూడా మేబీ వస్తాడు నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ. సో భయ్య అయితే ఎవ్రీ ఇయర్ వస్తుండే. లాస్ట్ టైం జర్మనీ నుంచి వచ్చినంట, ఈసారి స్విట్జర్లాండ్ నుంచి వచ్చిండు. తప్పకుండా మీరు అందరూ యంగ్స్టర్స్ అసోసియేషన్ వల్ల మండపంకి రాండి, స్వామివారి దర్శనం చేసుకోండి. నేను భయ్య వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతాను. తప్పకుండా మీరు అందరు రావాలి. సో స్టే ట్యూన్ గైస్, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మన ఛానల్లో వస్తాయి. అండ్ వెనస్డే నుంచి పూజా కార్యక్రమాలు కూడా ఇంకా చాలా చేస్తారనమాట. సో థ్యాంక్స్ లాట్ అన్న అందరికీ వన్స్ అగైన్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళ మూర్తి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.